పల్నాడు జిల్లాలో క్రోసూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూక్య మంగ్యా నాయక్ అనే వ్యక్తి మృతిపై విచారణ చేపట్టిన సిఐ సురేష్ పై బాధిత కుటుంబం దాడికి దిగారు. కేసు విచారణను ముందుకు తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. తన భర్త మంగ్యా నాయక్ ను మామ వెంకటేశ్వర్లు హత్య చేసి పూడ్చిపెట్టారని భార్య క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎర్రబాలెంలోని పొలాల్లో మృతదేహం వెలికితీత కోసం ప్రయత్నించగా బాధిత వర్గం పోలీసులపై ఎదురుదాడి దిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నా వివాహం 2006లో నా వివాహం అయింది. మాకిద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లగాళ్ళై పుట్టారు. చిన్న పిల్లగాడు కొద్దిగా ఎర్రగా పుట్టిండు. అంటే ఈ పిల్లగాడు కంటే చిన్నోడు కొద్దిగా ఎరుపు పుట్టిండు. అయితే ఈ పిల్లోడు ఎర్రగా ఎందుకు పుట్టిండు, నువ్వు ఏమి చేస్తే ఈడు పుట్టిండు అని 3 నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయిండు. చనిపోతే నేను తప్పు చేస్తేనే ఈ బిడ్డ పుట్టిండని, ఈడు అనుమానంతో చంపిండని, నన్ను కూడా చంపుతాడని నేను నా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయాను. ముక్కలు ముక్కలుగా నరికేస్తే నా కొడుకు తీసుకెళ్దామని మళ్ళీ వచ్చా. నేను అట్టలేదుగా నా బిడ్డకి రెండో భార్య చూసిద్దా లేదా అని నేను వచ్చా. వస్తే చండ్రతండ్ర టేజీ అని ఉంటది, అక్కడ అడ్డం పడ్డాడు. నాకు దానికి బట్టి గతి నీకు బట్టిద్ది, కొడుకు వదిలిపెట్టిపోతే నువ్వు బతికిపోతావు అన్నాడు. 200 మందిలో నుంచి చేయి వదులుకొని ఈ కొడుకుకి తీసుకెళ్తే నన్ను చంపుతాడా, నా బిడ్డకు వదిలేస్తే నా బిడ్డకు చంపుతాడా అని అయితే నేను టెన్షన్ పడి కొడుకు చెయ్యి వదిలేసి ఇంక వెళ్ళిపోయా. దాని తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మామకు కూడా స్వయాన్ని చంపాడు. అంటే నాకు మా మామ, సొంత మామ, అంటే వెంకటేశ్వర వాళ్ళ తండ్రి, తన్ని కూడా చంపేసిండు. తనకు చంపేసిన 3 సంవత్సరాలకే మళ్ళీ ఇప్పుడు ఉన్న నా బిడ్డకు కూడా చంపేసిండు.